మాస్టర్ గారి మాటగా చెప్పుకుంటున్నాము. 6వ చాప్టర్ అయిన ధ్యానయోగంలో మనం ఇప్పుడు 32వ శ్లోకం చదువుకోబోతున్నాము. మన రికార్డింగ్ నెంబర్లో ఇది 54. ఇక్కడ హెడ్డింగ్ సమదృష్టి అని పెట్టారనమాట. సమదృష్టి అనే మాటకు అర్థం ఎట్లా ఉంటుంది అంటే చూసేవాళ్ళని బట్టి ఉంటుంది అంటున్నారు. సమదృష్టి అంటే నిజంగా మనకి సరిగా తెలియదన్నమాట, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. సమదృష్టి ఉండాలి అని చాలామంది అంటారు, కొంతమంది ఒప్పుకోరు. ఎందుకు ఒప్పుకోరు అంటే ఒక్కొక్కడు గొప్పవాడుగా ఉంటాడు, గొప్పవాడిని గొప్పవాడుగా చూడాలి కదా, బీదవాడిని బీదవాడిగా చూడాలి కదా. వాడు అలా పుట్టాడు, దానికి మనం ఏం చేస్తాం? కొంతమంది బాగా చదువుకుంటారు, కొంతమంది బాగా డబ్బు సంపాదిస్తారు, వాళ్ళకి గౌరవం ఇవ్వక్కర్లేదా మనం? ఏమీ చదువుకొని వాడితో సమానంగా చూడటం కరెక్టేనా వాడిని అనే వాదన చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు. సమదృష్టి అంటే అసలైన అర్థం ఏం చెప్తున్నారంటే ఇక్కడ చూసే వాళ్ళకి సంబంధించిందే కానీ చూడబడే వస్తువుతో సంబంధం లేదు ఇది అని చెప్పి చక్కగా క్లియర్గా చెబుతున్నారు. మన దృష్టిని మనం సమం చేసుకోవాలి, మనని మనం సర్దుకునే సాధనే తప్ప ఇంకొకరిని సర్దే సాధన కాదు అని చెప్తూ ఉన్నారు. ఇంకొకటి ఏమంటున్నారు, సమదృష్టి ఉండాలి అని చెప్పే వాళ్ళల్లో కూడా ఇంకా రకరకాల అర్థాలు పెట్టుకుంటున్నారు వాళ్ళు. అందరినీ ఒకే విధంగా చూడాలని చెప్పి, అందరికీ ఒకే రకమైన జీతాలు, ఒకే రకమైన ఇళ్ళు, ఒకే రకమైన పిల్లల సంఖ్య, ఇద్దరికంటా ఒకళ్ళకంటా ఎక్కువ ఉండకూడదని, ఇట్లాంటిది. తర్వాత డబ్బున్న వాళ్ళని, ధనికులను ద్వేషించటం సమదృష్టి అని కొంతమంది అంటారు. బాగా చదువుకుని గొప్ప పండితుడైన వాడిని చూసి కొంచెం ఈసడించుకొని ఏం గొప్పతనం అని అనకూడదు, మనం అందరూ సమానమే కదా అని అనేవాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ రకంగా చూడబడే విషయాన్ని బట్టి సమదృష్టిని సాధించటం అనే పొరపాటు పడుతున్నారు. సమదృష్టి అనేది అది కాదు. తనని మాత్రం విడిగా చూసేవాడుగా పెట్టుకొని వాళ్ళు మిగతా వాళ్ళని ఒక దృష్టితో చూడటం, తన వాళ్ళలో కలవనప్పుడు సమదృష్టి ఎట్లా అవుతుంది అని అడుగుతున్నారు. తను విడిగా చూసేవాడుగా మిగిలినంత కాలము అది సమదృష్టి ఎట్లా అవుతుంది? తను వాళ్ళల్లో ఒకడు కదా, అంతా ఒకటేననే దృష్టి తనను కూడా కలుపుకుంటే కదా వచ్చేది. తన దృష్టి మిగిలిన వాళ్ళకంట చాలా గొప్ప అసామాన్యమైనటువంటి సమదృష్టితో నేను చూస్తున్నాననే భావం ఉన్నవాడు అసమదృష్టి కలిగి ఉన్నాడు అని అర్థం అని చెబుతున్నారు ఇక్కడ. సమదృష్టి అనే పదానికి ఉన్న అర్థాన్ని గురించి అసమదృష్టితో ఉన్నారు వాళ్ళు, ఆ మాట చెప్పేవాళ్ళు అంటున్నారు. మనం మిగిలిన వాళ్ళలాగా కాక సమదృష్టితో లోకాన్ని చూస్తున్నాము అని తన గురించి తన స్పెషాలిటీ చెప్పేవాడు మిగిలిన వారిలాగా తను కాదు అని చెబుతూ ఉన్నట్టే కదా, వాడికి సమదృష్టి ఉందని మనం ఎట్లా అనుకుంటాము అంటున్నారు. అట్లాగే కృష్ణుడు చెప్పిన యోగం అభ్యాసం చేసుకునేవాడికి కృష్ణుడు చెప్పిన సమదృష్టి అబ్బుతుంది. ఏదో మనం ఇష్టం వచ్చినట్టుగా ఇది సమదృష్టి అనుకొని సమానం చేయాలి, అందరినీ ఒకే రకంగా చూడాలి, పెద్ద పిల్ల ఫోటో పెట్టాం కాబట్టి చిన్నపిల్ల ఫోటో కూడా పెట్టాలి, అది కాదు సమదృష్టి. కృష్ణుడు చెప్పినటువంటి, కృష్ణ పరమాత్మ చెప్పిన యోగాన్ని అభ్యసించేవాడికే ఆ సమదృష్టి వచ్చేస్తుంది అని చెబుతున్నారు. అది ఎట్లా వస్తుంది అది అంటే, అందరి శరీరాల్లోనూ ఉన్న పంచభూతాలు ఒకటే, మనస్సు, ఇంద్రియాలు, బుద్ధి కూడా ఒక్కటే, అవన్నీ కూడా ఒకటే. ఈ విధంగా భావించినప్పుడు శరీరాల్లో జీవులు ఉండటం కాకుండా జీవస్వరూపుడైన భగవంతుడి యందు శరీరాలు ఉండటం సంభవము అని అంటున్నారు. వేరువేరు అభిప్రాయాలుగా ఉన్న ఇన్ని మనస్సులు, వేరువేరు శరీరాలుగా ఆకారాలుగా ఉన్న ఇన్ని దేహాలు సమస్తము కూడా భగవంతుడిలోనే ఉన్నాయి. వెరైటీ అంతా ఎక్కడుందంటే ఒకే వస్తువులో ఉంది అని తెలుసుకుంటే, ఇదంతా కూడా ఒక జగన్నాటకం కోసం వెరైటీ ఉంది తప్ప ఉన్నదంతా ఒకటే వస్తువు అని తెలిసినప్పుడు సమదృష్టి అనేది చాలా న్యాచురల్గా వస్తుంది. మనస్సులని, అభిప్రాయాలని కూడా సమదృష్టితో చూడటం చేతవుతుంది. సృష్టిలో ఉన్న వేరే వేరే వెరైటీ అంతా ఒక్కటిగా భగవంతుడి స్వరూపంగా ఒకే ఒక్క స్వరూపం. ఇది మొత్తం ఎంత వెరైటీ ఉందో అదంతా కలిసి, ఇప్పుడు మనకు కూడా కాళ్ళు, చేతులు, ముక్కు, నోరు, తల వెంట్రుకలు, కళ్ళు ఎన్ని ఉన్నాయి, అణువులు బోలెడని సెల్స్ ఉన్నాయి బాడీలో, ఇవన్నీ కలిపి కదా ఒక శరీరం అంటున్నాము.
అట్లాగే ఇటువంటి శరీరాలు, ఇటువంటివి అభిప్రాయాలు, అనేక రకాల అన్ని వెరైటీ అంత చెట్లు, చేమలు, జంతువులు, జీవులు, జీవరాశులు అన్నీ కలిసి భగవంతుడి స్వరూపము ఇది అంతం కరెక్ట్ అని చెప్పి చెప్తున్నారు. ఇలాంటి స్థితిలో సాధన ఎట్లా చేతికి చిక్కుతుంది, ఎలా సాధన చేయాలి? ఇతరులను భగవంతుడి రూపాలుగా ధ్యానించినప్పుడు మాత్రమే అది సాధ్యము అంటున్నారు. ఇతరులు అని మనం దేనైనా వేరుపరచినప్పుడు, మనల్ని మనం వేరు చేసుకున్నప్పుడు ఇది సాధ్యం అవ్వదు. మనం ఎవరినైతే ఇతరులు అంటున్నామో వాళ్ళు ఇతరులు కాదు, అది కూడా స్వామి స్వరూపమే, భగవత్ స్వరూపమే. ఇక్కడున్నది నేనుగా ఉన్నది భగవంతుడిచ్చిందే, ఆ వాళ్ళుగా ఉన్నది వాళ్ళని అనకూడదు. న్యాయంగా అంతా ఒకటే స్వరూపం, రెండు లేవు ఇక్కడ అనే ధ్యానం చేసినప్పుడు మటుకే అది సాధ్యం. అంతేకాకుండా ఇంకోటి చూస్తున్నారు ఇక్కడ, ఏదో రోజు కాసేపు గంటో పోనీ చాలాసేపు కూర్చున్నారండి, 4 గంటల సేపు కూర్చొని చక్కగా భ్రూమధ్యంలో దృష్టి నిలిపి ధ్యానం చేసుకుంటారు ఆయన, మంచిదే. కానీ ఆ 4 గంటల తర్వాత మళ్ళీ మామూలు అయిపోతుంది. అందుకని అది కాదు పద్ధతి అని చెబుతున్నారు. నువ్వు ధ్యానం చేసుకుంటే చేసుకోవచ్చు, కానీ ధ్యానం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా కేవలం లోపలున్నది ఏది కనపడుతోందో అదంతా కూడా స్వామియే అనే ధ్యానం. కళ్ళు తెరిచినప్పుడు అదే కనపడాలి. నువ్వు కళ్ళు మూసినప్పుడు ఏది కనిపించిందో కళ్ళు తెరిచినప్పుడు కూడా అదే ఉన్నది, ఒకటే వస్తువు, ఇక్కడ ఇన్ని లేవు అనేటటువంటి అలా చేసేది ఒక్కటే ధ్యానం. అదొక్కటే వర్కౌట్ అవుతుంది, అదొక్కటే పనిచేస్తుంది. అంతే తప్ప కాసేపు కళ్ళు మూసుకొని లేదా చాలా ఎక్కువసేపు 20 గంటల సేపు ధ్యానం చేసి బయటికి రాగానే మళ్ళీ మామూలు అయితే ఏం ప్రయోజనం? అది కాదు. కళ్ళు తెరిచినా కళ్ళు మూసినా, ధ్యానం పేరు పెట్టినా పెట్టకపోయినా, నిత్య జీవితంలో అనుక్షణం ఈ మాట గుర్తుపెట్టుకొని ఆ దర్శనమే చేసుకోవాలి. ఉన్నది ఇతరం లేదు, ఉన్నది భగవద్వస్తువే. కానీ ఈ పంచేంద్రియాల వల్ల, ఈ స్వభావం వల్ల, మనస్సు వల్ల వేరువేరుగా కనపడుతోంది. ఈ మాయలో మనం పడకూడదు, ఉన్నది ఒకటే వస్తువు అనేది మళ్ళీ 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 మనకు మనం చెప్పుకుంటూ ఉండాలి. దాన్నే చూడటానికి, మన ఇష్టదైవాన్నే సర్వత్రా చూడటానికి కంటిన్యూస్గా ప్రయత్నం చేయాలి అని చెబుతున్నారు. సరి అయిన యోగికి తన ఉచ్ఛ్వాస నిశ్వాసాల దగ్గర నుంచి సమస్తము తానుగానే, ఉచ్ఛ్వాస నిశ్వాసాలు వేరుగా కనపడవు అతనికి, అది కూడా తానే అని అనుకోవడం, అని అలా ధ్యానం చేయటం కూడా ఒక భాగం ధ్యానంలో అంటున్నారు. అట్లాగే తాను ఆకాశంలో ఉన్నాను అంటే స్పేస్లోనే ఉంటాం కదా మనందరం, స్పేస్ లేకుండా ఉండం. భూమి మీద నిల్చోనున్న భూమి కూడా స్పేస్లోనే ఉంది కదా. ఆకాశంలో ఉన్నాను అనుకోవటం, దాని అందే శరీరాలన్నీ ఉన్నాయి అనుకోవటం ఇంకా కొంత భాగం. ఒక భాగమేమో ఉచ్ఛ్వాస నిశ్వాసాలు కూడా నేనే అనుకోవటము. నేను ఆకాశంలో ఉన్నాను, ఆకాశంలో మిగిలిన జీవులు, అందరి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు, అన్ని దేహాలు అన్నీ కూడా ఇక్కడే ఉన్నాయి అని ఆకాశమే శరీరముగా గల తానే ఇందరుగా ఉన్నాను. ఎంత బాగా చెప్తున్నారు ఇక్కడ. ఏమిటి మన మొత్తం ఏదైతే స్పేస్ ఉందో, ఏదైతే ఆకాశంగా ఉందో, ఏదైతే అందరికీ అవకాశాన్ని ఇచ్చి ఆకాశం అనే పేరు తెచ్చుకుందో ఆ ఆకాశ స్వరూపం మనకి త్రిపుర రహస్యంలో కూడా అమ్మవారు ఆకాశ స్వరూపిణి అని వర్ణించారు. ఆ ఆకాశ స్వరూపంలో ఆకాశమే శరీరముగా గల తనే ఇందరుగా వ్యవహరిస్తున్నాను. ఇంతమందిగా నేనే ఉన్నాను ఆకాశ స్వరూపంలో. నా శరీరం ఆకాశమే, నాలోనే సమస్తము ఉన్నది. నేనే సర్వాంతర్యామి అయిన బ్రహ్మము అని తెలుసుకోవడం అన్నమాట. ఆకాశ శరీరం బ్రహ్మ అనేది వేదమంత్రంట. దీని తెలివియే బ్రహ్మజ్ఞానం. ఆ మంత్రం, ఆ తెలివి ఏమిటంటే బ్రహ్మజ్ఞానమే. ఇది తెలిసినవాడు బ్రహ్మము నెరిగినవాడు. ఈ తెలివిలో తను నిలబడి చరించేవాడే యోగి. ఎంత అద్భుతంగా ఉంది. ఆకాశమే శరీరం, ఆ శరీరంలోనే సమస్తము ఉన్నాయి. ఇది అది అని కాదు. ఆకాశం అనే నా శరీరంలో సమస్తము ఉన్నాయి, అదే బ్రహ్మము అని చెప్పేస్తున్నారు. ఆకాశ శరీరం బ్రహ్మ అనేది వేదమంత్రంట. అందువల్ల అది తెలుసుకున్నవాడు బ్రహ్మము నెరిగినవాడు అని చెప్తూ ఉన్నారు. ఈ దర్శనంలో తాను అనగా బ్రహ్మమే, ఇంకా వేరే ఇంకేం లేదు. అందులో సర్వజీవులైంది ఇంకా సమదృష్టి లేకుండా ఏమవుతుంది?
నాలోనే అందరూ ఉన్నారు అని తెలిసినప్పుడు సర్వజీవుల యందు సమదృష్టి లేకుండా ఎందుకుంటుంది? ఒకసారి యూజీ చెప్పారు, చాలా ఆశ్చర్యం వేస్తుంది. మొత్తం కారులో వెళ్తున్నా, రోడ్డు మీద ఉన్నా మొత్తం సృష్టి అంతా ముందున్న వాళ్ళందరూ నాలో నుంచి వెళ్ళిపోతున్నట్టుగా ఉంటుంది, అట్లాగే వెనకున్న వాళ్ళందరూ నాలో నుంచి బయటకు వస్తున్నట్టుగా ఉంటుంది, తమాషాగా ఉంటుందని చెప్పారు ఒకసారి చాలా క్యాజువల్గా. ఇప్పుడు చదువుతుంటే గుర్తుకొచ్చింది, నిజమేది. ఆకాశమే నా శరీరం అనుకున్న వాళ్ళకి, తెలుసుకున్న వాళ్ళకి సమస్తము తనలోనే ఉంది అని అర్థమైపోతుంది కదా. అది ఆయన చెప్పేవారు అట్లా. తన దృష్టితో వేరుగా చూసినప్పుడేమో సుఖ దుఃఖాలు ఉంటాయి. వేరు అనే మాట వేశామా, వేరు పడ్డామా, రెండూ ఉన్నాయని అనుకున్నామా, సుఖము దుఃఖము నానా బాధలు. అదే యోగ దృష్టియే తన దృష్టి అయినప్పుడు సుఖం లేదు దుఃఖం లేదు, రెండుగా ఉంటేనే, ఒకటి ఉంటే రెండోది ఉంటుంది. అయ్యో సుఖం కూడా ఉండదా అండి అంటే, ఒకటి ఉంటే రెండోది కూడా ఉంటుంది. దాని వెనకాలే వెలుగుతో పాటు చీకటి కూడా ఉంటుంది. రెండూని దాటిన స్థితి ఒకటి ఉంది, అది చెప్తూ ఉన్నారు ఇక్కడ. రెండూ లేవు, అది నిజమైన సుఖము. ఆ సుఖాన్ని ఒకసారి టేస్ట్ చేసిన వాడు మళ్ళీ వదలడు అని చెప్పి చెబుతున్నారు. తన దృష్టితో వేరుగా చూసే వాళ్ళందరికీ దుఃఖం తప్పదు. ఇన్ని కష్టాలున్నాయి ప్రపంచంలో అంటే, ప్రపంచంలో కష్టాలు లేవు, మన దృష్టిలో కష్టాలు ఉన్నాయి అని చాలా క్లియర్గా చెబుతున్నారు. ఇట్టి స్థితిలో ఉన్న అనుభూతి ఉత్తమమైనటువంటిది అని అర్జునుడికి కృష్ణుడు చెప్తూ ఉన్నాడు అన్నమాట. అది విని అర్జునుడు ఇట్లా మళ్ళీ ప్రశ్న వేశాడు. 32వ శ్లోకం అయిపోయింది. సమదృష్టి అనే పేరుతో నువ్వు చెప్పిన యోగం నేను చూడలేకపోతున్నాను. నువ్వు చెప్పినంత పెద్ద దృష్టి నాకు అందటం లేదు అసలు. నా మనసు ఎంత చంచలంగా ఉందంటే నువ్వు చెప్పేది నాకు అసలు అర్థం కావటం లేదు అని చక్కగా చెప్పాడు. ఇక్కడ బ్రాకెట్లో ఏం రాస్తున్నారంటే, ఓసారి కనపడి ఇంకోసారి కనపడకపోవటం, వేరే వేరే రూపాలతో కనపడటం, ఇదంతా కూడా మనస్సు యొక్క చంచలత్వం తప్ప సృష్టిలో అది లేదు. మనం మనస్సుతో చూసినప్పుడు అనేకంగా కనపడతాయి, అదే తప్ప. అదే అర్జునుడు కూడా చెప్పాడు, నా మనస్సు యొక్క చంచలత్వం వల్ల నాకు ఇది వేరే వేరుగా కనపడుతోంది, నాకు అర్థం కావటం లేదు. ఒకసారి కనిపించింది ఇంకోసారి కనపడదు. ఈ మనస్సు లక్షణం ఇదే అనిపిస్తోంది, ఇక్కడ మధిస్తున్నట్లుగా ఉంటుంది. సమదృష్టితో చూడాలి అనే సంకల్పం కన్నా ఈ మనస్సు యొక్క స్థితి చాలా బలంగా ఉంది. మనస్సుకు బలం ఎక్కువైపోయినప్పుడు బ్రహ్మజ్ఞానం అనే సంకల్పమే అసలు ఉండట్లేదు. మనస్సుకు ఇంద్రియాల ద్వారా ఇతరుల ప్రవర్తనలే కనిపిస్తున్నాయి కానీ వాళ్ళల్లో ఉన్న పరబ్రహ్మం కనిపించటం లేదు. చాలా కష్టం నువ్వు చెప్పింది కృష్ణ. అట్లాంటి మనస్సుని నిగ్రహించడం ఆపాలంటే గాలిని మూటగట్టినట్టుగా అవుతుంది, అది అవుతుందని నాకు అనిపించటం లేదు అని చెప్పాడు పాపం. 33, 34 శ్లోకాలు అయిపోయినాయి. ఏదైనా కొత్తగా వినంగానే మనం కూడా నిజంగా మన బదులే అర్జునుల వారు అలా రియాక్ట్ అవుతున్నారని అనిపిస్తోంది. మనకు కూడా ఇది మన వల్ల కాదు, అమ్మో ఏమిటి చెప్తున్నావు అసలు, నువ్వు సర్వత్రా ఒక్కటే ఉన్నదని చెబుతున్నావా, రెండో వస్తువు లేదంటున్నావా, ఇంతమంది ఉన్నారే మరి వీళ్ళందరినీ నాకు కనపడుతున్నారు కదా, వీళ్ళందరూ లేరని చెప్తే ఎట్లా అర్థమవుతుంది నాకు, నా వల్ల కావటం లేదు, నా మనస్సు చాలా చంచలంగా ఉంది, అందువల్ల నువ్వు చెప్పేది నేను గ్రాస్ప్ చేయలేకపోతున్నాను అనేది చాలా న్యాచురల్ ఎక్స్ప్రెషన్. ఇక్కడ అర్జునుల వారు ఎగ్జాక్ట్గా అదే చెప్పారన్నమాట. అర్జునుడు చెప్పిన దానికి మళ్ళీ శ్రీకృష్ణ పరమాత్మ ఇట్లా చెప్తూ ఉన్నారు, మనస్సు చంచలమే, సందేహం లేదు అందులో, దాన్ని నిగ్రహించడం కష్టమని నువ్వు చెప్పిన విషయం కూడా నిజంగా కరెక్టే అర్జున, నువ్వు చెప్పిన దాంట్లో ఏమాత్రం పొరపాట్లేదు. మనస్సుని, చాలా చంచలమైనటువంటి మనస్సుని ఆపటం చాలా కష్టం. కానీ కష్టమని వదిలేయకుండా మళ్ళా మనస్సుని బ్రహ్మజ్ఞానం లోపల సంకల్పిస్తూనే ఉండాలి, వదలకూడదు. దాన్ని మళ్ళీ 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 చేయటం ద్వారా దాన్ని దోవలోకి తీసుకురావచ్చు, అలవాటు చేయటం ద్వారా దోవలోకి తీసుకురావచ్చు. ఎప్పుడు ఏ మనుషులు ఏ వ్యక్తులు కనపడతారో అప్పుడల్లా వాళ్ళందరూ సర్వాంతర్యామి రూపాలే, సర్వాంతర్యామిలోనే ఉన్నారు అని మళ్ళా భావన చేయటం. ఇంతకుముందు ఎట్లా అయితే వీరు ఫలానా వారు ఫలానా అని చుట్టరికాలను మనం భావన చేశామో
అలా కాకుండా ఇప్పుడు ఓహో ఇది స్వామి స్వరూపమే, ఇది స్వామి స్వరూపమే, ఓహో ఇది స్వామిలోదే అనేటటువంటి భావం మళ్ళీ 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 బ్రహ్మజ్ఞానమునందు సంకల్పించాలి. వాళ్ళందరినీ కూడా విడివిడిగా లేరు అని మళ్ళీ మళ్ళీ చెప్పుకొని అలవాటు చేసుకోవాలి మనకు మనం. దీనివల్ల మాత్రమే ఇలాంటి దర్శనం అలవాటు అవుతుంది. విడివిడిగా మనుషులు కనపడటం నెమ్మది నెమ్మదిగా తగ్గిపోతుంది అని ఒక ధైర్యం ఇస్తున్నారు పరమాత్మ. మనకు కూడా చేతవుతుంది ఈ విషయం అని చెబుతున్నారు. దీంతోపాటు ఇంకో పని కూడా చేయాలి. ఇతరులను గూర్చి మన అభిప్రాయాలు, వాళ్ళతో ఉన్న సంబంధాలు, సంభాషణలు, ఈ ఒపీనియన్స్ ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు మనసులోకి వస్తాయో అయ్యో ఇది కూడా భగవత్ స్వరూపమే కదా, ఇది కూడా భగవత్ స్వరూపమే కదా అని మళ్ళీ భావన చేయాలి. మన ప్రతి అభిప్రాయం భగవత్ స్వరూపమే కదా. భగవంతుడిని తెచ్చి ఉన్నవాడినే లేడనుకుంటున్నావు ఇన్నాళ్ళు, ఇప్పుడు నువ్వే కదా ఉన్నది తండ్రి. ఓహో ఈ ఒపీనియన్ లాగా నువ్వు ఉన్నావా, వాడు చెడ్డవాడని నాకు అనిపించిందా, ఓహో ఈ అభిప్రాయంలాగా నువ్వు ఉన్నావా, ఉన్నదంతా నువ్వే కాబట్టి చెడ్డవాడు అనిపించినా మంచివాడు అనిపించినా ఇక్కడ ఏమీ తేడా లేదు, ఉన్నదంతా నువ్వే కదా అని మళ్ళీ మళ్ళీ మళ్ళీ. అంటే ఏం చెబుతున్నారు, మనిషిని దైవమే అనుకోవాలి, భగవత్ స్వరూపం అనుకోవాలి, స్వభావాన్ని భగవత్ స్వరూపం అనుకోవాలి. ఎదటి వాళ్ళు మాట్లాడే మాటల్లో ఉన్నటువంటి ఏ జడ్జిమెంట్ మనం చేసినా అది కూడా భగవత్ స్వరూపమే అనుకోవాలి. ఇక్కడ భగవంతుడు అంతర్యామిత్వం తప్ప రెండోదేమీ లేదు. నిజానికి ఏం చెప్తూ ఉన్నారు ఇక్కడ, జీవస్వరూపమైన భగవంతుడు అన్నారు. జీవస్వరూపం అంటే చైతన్య స్వరూపం. ఆ చైతన్యం ఉండబట్టే కదా మనం ఎవరినన్నా తిట్టినా, ఎవరినన్నా మెచ్చుకున్నా, ఆనందపడినా, దుఃఖపడినా ఆ చైతన్య స్వరూపమే సర్వత్రా లేకపోతే మనకి అసలు యాక్టివిటీ ప్రసక్తే లేదు. కాబట్టి అంతా నువ్వే కదా అనేది నిజం, పరమ వాస్తవం. అదే మనం ఇంపోజ్ చేయటల్లా. మనం ఇన్నాళ్ళు అనుకున్నది నాటకంగా అనుకోవాల్సిన దాన్ని నిజం అనుకున్నందువల్ల మనకు సమస్యలు వస్తున్నాయి. అట్లా కాదు, ఇప్పటి నుంచి ఏ మనస్సుకు దాని మీద పట్టు దొరికేదాకా, ఈ బాహ్య ప్రపంచం మీద పట్టు సడలేదాకా ఏది కనపడినా, ఏ సంబంధ బాంధవ్యాలు, అయ్యో నా కొడుకు వచ్చాడే, నా కూతురు వచ్చింది అనిపించినప్పుడు ఓహో ఇది కూడా భగవత్ స్వరూపమే కదా అని వదలకుండా ఉండాలి. ఈ మార్పు కనుక చేసుకోగలిగితే దాన్నే వైరాగ్యం అంటారు. అభ్యాసం అలవాటు చేసుకొని, అభ్యాసం వల్ల అంటే అలవాటు వల్ల, వైరాగ్యం వల్ల తప్పకుండా మనస్సు నిరోధింపబడుతుంది, కంట్రోల్ దోవలోకి వస్తుంది అని పతంజలి మహర్షి తన యోగ సూత్రాల్లో రాసి పెట్టారు. చెప్పారు ఆయన, మనస్సు పట్టు సడలినట్లుగా చేసి తనను తాను గ్రహింపవలెను అంటున్నారు. మనస్సు మన మీద తన పట్టు వదలాలి. మనస్సు మనల్ని మనం నిలబెట్టుకోవాలి. అది ఇక్కడ చెప్తూ ఉన్నది. 35వ శ్లోకం అయిపోయింది. నెక్స్ట్ హెడ్డింగ్ ఆత్మ సంయమము. మనస్సును పట్టుకోవటం వల్ల మనస్సు లొంగదు. ఎట్లాగొట్లా దాన్ని పట్టుకుందామనే మన ప్రయత్నం అవదు అసలు. ఎందుకంటే యోగం కూడా కుదరదు. ఎందుకు, ధ్యానం అనే పేరుతో కళ్ళు మూసుకోగానే ఆ మనస్సే కదా, అన్ని ధ్యానం అని చెప్పేది మనస్సే, కూర్చోమని చెప్పేది మనస్సే, కళ్ళు మూసుకోమని చెప్పేది మనస్సే. ఆ మనస్సు నుంచి మనం దాటనప్పుడు ఆ మనస్సుతోనే ఆ మనస్సుని ఎలా పట్టుకుంటాం, అది ఒప్పుకుంటుందా? ప్రయత్నం అనేది మనస్సుతోనే చేస్తున్నాం. అందువల్ల దీనికి మెథడ్ ఏంటంటే డైవర్ట్ చేయటమే. మనం గమనించుకుంటే ఏదైనా మంచి పని ఒకటి చేసేటప్పుడు ఆ పని మీద శ్రద్ధతో చేస్తాం, ఆ పని మీదే ఉంటుంది దృష్టి. ఆ పని మీద దృష్టి ఉన్నప్పుడు మనస్సు వేరే వేరే విషయాల మీదకి వెళ్ళదు. ఎందుకంటే అది న్యాచురల్గా ఇప్పుడు చేసే పని మీదకి వెళ్ళవలసిన పరిస్థితి వచ్చింది దానికి. ఏదైనా కొంచెం కష్టతరమైన పని కనుకైతే, ఏదైనా ఒక దొంగ మీద నుంచి కాలవ దాటేటప్పుడు ఏదైనా కాన్సన్ట్రేట్ చేసి, లేకపోతే బురదలో నడిచేటప్పుడు జారి పడిపోతాను, లేకపోతే జాగ్రత్తగా, అటువంటప్పుడు ఏ ఆలోచనలు రావు మనకి. అది చెప్తూ ఉన్నారన్నమాట. అట్లా మనస్సును డైవర్ట్ చేసుకోవటం వల్లనే అది పని జరుగుతుంది, కానీ దాన్ని బిగించటానికి ప్రయత్నం చేస్తే అది అవ్వదు అంటున్నారు. తనకి పనికొచ్చే పని మీద మనస్సు ఉన్నప్పుడు ఇంద్రియాలు మనస్సు విడిగా మనని డీవియేట్ చెయ్యవు అసలు. మనం ఇష్టపడి అట్లాగే సినిమా చూస్తాము, నాటకం చూస్తాము, కాన్సన్ట్రేట్ చేసి చూడగలుగుతున్నాం కదా, అటు ఇటు పోవటం లేదు కదా. అది ఎట్లా అవుతోంది అది మరి అంటే
ఆ సినిమా చూసేటప్పుడు మనసు ఇంద్రియాలు అన్నీ అక్కడే కాన్సన్ట్రేట్ చేస్తాయి. అంటే మనకు చేతగాని విద్య కాదు ఇది. కాకపోతే ఏంటంటే టెక్నిక్ తెలియలే మనకి ఇన్నాళ్ళు అంతే. ఇక్కడ ముఖ్యమైన పాయింట్ ఇంకోటి చెప్తున్నారు. ఎట్లా అయితే మనం బయట సినిమా చూస్తామో అదే రకంగా, అంటే బయట సినిమా ఎట్లా చూస్తున్నాం, ఇంద్రియాలు అటు ఇటు పోవట్లేదు, మనస్సు అటు ఇటు పోవట్లేదు, మన దగ్గరే ఉంటుంది ఇది. అదే రకంగా అలవాటు చేయాలట మనస్సుకు ఇంద్రియాలకి. ఏం అలవాటు చేయాలి? సాధ్యమైనంత వరకు విడిగా వెళ్ళనివ్వకుండా ఉంచి మన యందే ఉంచుకొని మనలను గుర్చిన సినిమా కథనే మన లోపల మనమే చూడాలట. మన గురించి మనకు అంటే లోపలి వైపు డైవర్ట్ చేయాలి ఇంద్రియాలని మనస్సుని కూడా. మనతో పాటు ఉండాలి. దాన్ని బయటికి వెళ్ళి మనం కాకుండా మనని దాటి డీవియేట్ అవ్వకూడదు అవి. అటువంటి స్థితిని పొందినవాడు సంయమం పొందిన ఆత్మ కలవాడు అంటున్నారు. ఆత్మ అంటే దేని యందు మన శరీరము, ఇంద్రియాలు, మనస్సు, ఆలోచనలు రకరకాలుగా పనిచేస్తున్నాయో ఆ మొత్తమే ఆత్మ. అందుకని ఆత్మ సంయమము పొందినవాడికి శరీరం కూడా తనతో పాటే పనిచేస్తూ తనకి హెల్ప్ చేస్తూ ఉంటుంది. ఏ రకమైన డీవియేషన్ ఉండదు, అంతా ఒక వస్తువుగా తెలుసుకున్నాడు. ఈ విధంగా ఆత్మ సంయమం చేసిన వాడికి, పొందిన వాడికి యోగము చక్కగా సిద్ధిస్తుంది. ఆత్మ సంయమము చెందిన వాడికి మటుకే యోగము సిద్ధిస్తుంది. ప్రతి జీవికి తాను దారం వంటివాడు అంటున్నారు. ప్రతి జీవి ఒక దారం అని అనుకుంటే తన లోపల భాగాలన్నీ పూసల్లాంటివిట. యోగము అంటే పూసలతో దారాన్ని ఎక్కించడం, అంతా ఒకటి చేసిన దండ అన్నమాట, పూసల దండ. పూసలన్నీ దారానికి ఎక్కించిన తర్వాత దారం ఆధారం చేసుకొని పూసలు ఉంటాయి, కానీ పూసల్ని బట్టి దారం ఉండదు. పూసల మీద డిపెండ్ అయ్యి దారం ఉండటం అనే మాట లేదు. అదే రకంగా యోగికి తన యందున్న మనస్సు, ఇంద్రియాలు, ఇష్టాయిష్టాలు, ఆకలి దప్పులు అన్నీ తనకి అనుగుణంగా పనిచేస్తాయి, కానీ వేరుగా పనిచేయవు, ఒకటైపోతాయి. నేనన్నా, నా ఇంద్రియాలన్నా, నా మనస్సన్నా ఒకటే. వేరే నేనొకటంటే అది ఇంకొకటి అనదు అనే స్థితికి వస్తాడు. అటువంటి వాడు తన కోసము అని ఏ పని చేయడు. ఆ యోగస్థితి అంటే అదే. పని చేస్తాడు కానీ తన కోసము అనేటటువంటి పని ఏది చేయడు. 36వ శ్లోకం అయిపోయింది. మన రికార్డింగ్లో 54వ నెంబర్ కూడా అయిపోయింది.